నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో గోరంట్ల వాటర్ ట్యాంకుపై జరిగిన చర్చ రసవత్తరంగా జరిగింది. తాగునీటి అందించే విషయంలో నిర్లక్ష్యం వీడాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ కేశ లక్ష్మణరావు ధ్వజమెత్తారు. త్రాగునీరు అందించే విషయంలో అధికారులకి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. రా వాటర్ వచ్చినా ఫిల్టర్ లేకపోతే ఉపయోగం లేదని తెలిపారు. రూరల్ గ్రామాలకి తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 46 డివిజన్ కార్పొరేటర్ బాలాజీ మాట్లాడుతూ తాగునీరు అందించే విషయంలో కార్పొరేషన్ వలన కాకపోతే తిరిగి పంచాయతీకి వెళ్తామని స్పష్టం చేశారు. గోరంట్ల ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని, దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నీటి రిజర్వాయర్ల విషయంలో నిర్లక్ష్యం జరుగుతుందని ఆరోపించారు. తక్షణమే వాటర్ మేనేజ్మెంట్ బాడీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆటో నగర్కి తాగునీరు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. విలీన గ్రామాలతో పాటు గుంటూరు నగరంలో తాగునీరు అందటం లేదని అన్నారు. ప్రజలందరికీ కార్పొరేషన్ అధికారులు తాగునీరు అందించాలని అన్నారు. ఎక్కడ ఒత్తిడి తేవాలో అక్కడికి ఒత్తిడి తెస్తాము. మీతో కాదు కదా. మీరు ఎవరితో మాట్లాడు, ఎంత నిధులు ఉన్నాయో చెప్పరు, ఎన్ని పనులు ఆగాయో చెప్పరు. మేమే ప్రతినిధులు వెళ్ళి కమ్మసారి చంద్రశేఖర్ గారు మేము 2 సార్లు పండెక్కి దిగాము. ఆ తర్వాత మేయర్ గారు దృష్టిలో పెట్టారా, దాని మీద సమావేశం ఏర్పాటు చేశారా, మేయర్ గారి సమక్షంలో పిలిపించారా కాంట్రాక్టర్ని, అప్పుడు మా శాసనసభ్యులు పిలిపించారా. 2 నెలలు అయింది మేము వచ్చి. మంచినీళ్ళ విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటండి. గౌరవ అధ్యక్షులు గారు దీని మీద స్పష్టత ఆయన పిలవండి. శాసనసభ్యుల్ని అందరిని కూడా ఆ సమావేశంలో ఆయన నిలదీయడమా లేకపోతే పని చేయించడమా చేద్దాం, లేదా మాకు బాధ్యత అప్పచెప్పండి. మేము కూడా వెంటనే ఏదో ఒక రకంగా నిధులు తెప్పించే విషయంలో మేము కూడా శ్రద్ధ చూపుతాం. ఉందని గతంలో కమిషనర్ గారు చెప్పారు. ఎందుకంటే 46 డివిజన్ కార్పొరేటర్ బాలాజీ గారు వెళ్ళినప్పుడు నేను కూడా అప్పుడు వెళ్ళాను. వెళితే ఆమె ఒకటే మాట చెప్పారు, మనకు అక్కడ రావాల్సినటువంటి రా వాటర్ రావడం లేదు. రెండో పాయింట్, అక్కడ 4వది ఫిల్టర్ పాయింట్ చేయాలి. అక్కడ ఫిల్టర్ పాయింట్ చేయకోకుండా మీరు కొండ మీదకి నీళ్ళు ఎలా ఎక్కిస్తారు? ఒకవేళ నీళ్లు ఎక్కిస్తే అవి కనీసం సబ్సెట్ గా నీళ్ళు వస్తుందా అందరికి? ఏది రాకోకుండా మీరు స్పష్టంగా చెప్పండి. మీరు చెప్పినటువంటి దాంట్లో 4వ ఫిల్టర్ పాయింట్ లేదు. మరి 4వ ఫిల్టర్ లేకోకుండా ఇప్పుడు ఆల్రెడీ స్కేర్ షీట్ ఉన్నటువంటి వాటర్స్ కి ఇప్పుడు ఎక్కడి నుంచి కొండ మీదకి ఎక్కిస్తారు నీళ్ళు? స్పష్టత ఇవ్వండి సార్. గుంటూరు లోక్సభ సభ్యులు, కేంద్ర మంత్రి, పైగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి. ఇది గోరంట్ల అంటే అది కొంత గ్రామీణ అభివృద్ధితో కూడా ముడిపడి మీరు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళండి. అది ఎంతైనా కావచ్చు, అది పూర్తి కావాలి.